నమస్తే, నేను మీ ఆలి. ప్రజెంట్ నేనైతే నరసాపురం నియోజకవర్గం ఉన్న ఏదైతే ఈ పెద్దమానివాని లంక దగ్గర ఉన్నానో ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ఊరిని దత్తత తీసుకున్నారు. ఏంటంటే ప్రధాన కారణం ఇది సముద్ర తీర ప్రాంతాన్న ఉండడంతో ఇక్కడ ఎంతోమంది మత్స్యకారులు బతుకుతున్నారు. ఆ మత్స్యకారులకు ఉపాధి మహిళలకు కల్పిస్తూ వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఈ ఊరికి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే సముద్రపు కోత గురి కాకుండా ఈ గ్రామాన్ని కాపాడనే లక్ష్యంతో ఇక్కడ రిటర్నింగ్ వాల్ కూడా కట్టిస్తున్నారు. అసలు ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఏమనుకుంటున్నారు, నిజంగా ఈ దత్త తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, వాట్స్ ది స్టోరీ? అభివృద్ధికి ఆమడ దూరం ఉన్న గ్రామం అది. నిత్యం సముద్ర కోతకు క్రమంగా ఊరే కనుమరుగవుతున్న రోజులవి. చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత ఆవహించిన బతుకులవి. అలాంటి సమయంలో వారి గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 11న సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ప్రారంభించారు. ఈ పథకంలో ప్రతి పార్లమెంట్ సభ్యుడు ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని పెదమైనవాని లంక గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మరి ప్రస్తుతం ఆ గ్రామం ఎలా ఉంది, ఎలాంటి అభివృద్ధి జరిగింది తెలుసుకుందాం పదండి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పెదమైనవాని లంక గ్రామాన్ని నవంబర్ 7, 2014లో నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్నారు. ఆ ఊరిని అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారు. పెదమైనవాని లంక గ్రామంలో 5,000 మంది జనాభాతో దాదాపు 1,200 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇక్కడి వారంతా మత్స్యకార వృత్తితో ఉపాధి పొందుతున్నారు. అలాంటి గ్రామంలోని పరిస్థితులను స్వయంగా చూసిన కేంద్ర మంత్రి సీతారామన్ ఈ ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. గ్రామానికి రాకపోకల కోసం 4 బ్రిడ్జిలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి వాడకి సీసీ రోడ్లు, ఇంటింటికి తాగునీరు పైప్ లైన్లు, ఊరిలో 4 వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రం కింద తుఫాన్ సెంటర్ బిల్డింగ్ కట్టించారు. అలాగే పేద మత్స్యకారులకు చేపలు పట్టుకోవడం కోసం వలలు, బోట్లు ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి కల్పనకై తోడ్పడ్డారు. విద్యా బోధన కోసం ఆడపిల్లలు 20 కిలోమీటర్లు కాలినడకన వెళుతున్న వారి సమస్యను గుర్తించి గ్రామంలోని హైస్కూల్ విద్యా బోధన భవనాన్ని నిర్మించారు. స్థానిక విద్యార్థులకు ఉపాధి కల్పన ధ్యేయంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం డిజిటల్ బిల్డింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇచ్చి ఉపాధి పొందేందుకు ఎంతగానో సహాయపడుతున్నారు. నిర్మలా సీతారామన్ చేసిన మంచి పనిని జీవితాంతం మర్చిపోలేమని గ్రామ యువత చెబుతున్నారు. మాది పిఎంలం గ్రామం అండి. నా పేరు వచ్చేసి సాయి శేఖర్ గుప్తా. అయితే నేను ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశానండి. అయితే మనకి ఏ జాబ్ కావాలన్నా కూడా మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్, నెక్స్ట్ టెక్నికల్గా కూడా ఏమైనా కోర్సెస్ చేయాల్సి వస్తుంది. అయితే ఇంతకుముందు మేడం దత్తత తీసుకోకముందు అయితే కనుక హైదరాబాదు అలాగెళ్ళి కోర్సెస్ తీసుకోవాల్సి వచ్చేది. మేడం ఇప్పుడైతే మా ఊరిని అడాప్ట్ చేసుకుని ఇలాగ మొత్తం అన్నీ డెవలప్ చేశారో, వాటర్ ఫెసిలిటీ కానీ, ఇంటింటికి ట్యాప్స్ అవి వేయించడం కానీ, రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ వేయించారు. అలాగే ఇలాగ స్కిల్స్కి సంబంధించి సెంటర్ ఒకటి స్టార్ట్ చేశారు. అప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ కింద జాయిన్ అయ్యి కోర్సెస్ నేర్చుకున్నాను, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్. సో దానివల్ల నెక్స్ట్ ఈ స్కిల్స్ ఉపయోగపడడం వల్ల నాకు జాబ్ ప్లేస్మెంట్ కూడా వచ్చింది. ఫస్ట్ అమెరికన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నాను. ఇదంతా కూడా మేడం గారి దయ వల్లే ఇదంతా సాధ్యమైంది. థ్యాంక్ యూ నిర్మలా సీతారామన్ మేడం. డెవలప్మెంట్ అయితే ఇదివరకు అసలు వాటర్ ఫెసిలిటీ కానీ ఏమి ఉండేది కదండి. ఎప్పుడైతే మేడం వచ్చారో ఇంటింటికి పైప్స్ వేశారు. మళ్ళీ బ్రిడ్జెస్ అయ్యి రోడ్స్ అసలు చాలా బాగుండేవి కదా. అసలు ఎప్పుడైతే మేడం వచ్చారో అడాప్ట్ చేసుకున్నారో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయినాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 10th క్లాసు మేము పబ్లిక్ రాయాలంటే పేరుపాలెం వెళ్ళి రాసేవాళ్ళం అనమాట. మేడం గారు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకున్నారో మాకు తూర్పుతల్లోనే దగ్గరలోనే సెంటర్ కూడా ఏర్పాటు చేశారన్నమాట. అప్పటి నుంచి మాకు డెవలప్మెంట్ అనేది బాగా జరిగి మేడం వల్ల ఇప్పుడు నేను ఇలా ప్లేస్ అయ్యాను అన్నమాట. ఈ నిర్మలా సీతారామన్ గారు పిఎం లంకలో డిజిటల్ బిల్డింగ్ అని బిల్డింగ్ని కట్టించారు. సో దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి.
సో దీంట్లో మనకు వచ్చేసరికి 2 కోర్సులు అనేవి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఫోర్మెన్ ఎలక్ట్రీషియన్, 2 అప్లికేషన్ డెవలపర్. సో ఫోర్మెన్ ఎలక్ట్రీషియన్ అనేసరికి ఎలక్ట్రికల్ వర్క్స్ నేర్పి దాని మీద ప్లేస్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ అప్లికేషన్ డెవలపర్లో ఫ్రంట్ అండ్ కోడింగ్ నేర్పి దాని మీద కూడా సాఫ్ట్వేర్ జాబులు ఇస్తారు. సో దీంట్లో అందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ 24/7 సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. ఇది ఇక్కడ ఉన్న యువతకి చాలా యూజ్ అవుద్ది. సో బేసిక్గా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇప్పుడు చాలామంది జాబ్స్ లెక్క చూస్తున్నారు. సో వాళ్ళందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. మొత్తం కూడా ₹1 కూడా ఎక్కడ పే చేసుకోకుండా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే ఇక్కడ కోర్స్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ ఎగ్జామ్ పెట్టి థర్డ్ పార్టీ ఎగ్జామ్ పెట్టి కూడా మనకి ఇక్కడ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఇది బయట జాబ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుద్ది. పెదమైన వానిలంక గ్రామంలోని రహదారుల సమస్య, తాగునీరు, విద్య, ఉపాధి కల్పనపై దృష్టి సారించారు. దీంతో పాటు సముద్ర గర్భంలో కలిసిపోతున్న లంక గ్రామానికి మళ్లీ ప్రాణం పోయడం మొదలుపెట్టారు. పెదమైన వానిలంక ప్రధాన సమస్య ఆ గ్రామం సముద్రపు కోతకు గురికావడం. ఒకప్పుడు గ్రామానికి సముద్రం 10 కిలోమీటర్ల దూరంలో ఉండేది. కానీ ఇప్పుడు 1 కిలోమీటర్ దూరానికి వచ్చేసింది. దీంతో ఈ గ్రామం సముద్ర కోతకు గురి కాకుండా రిటర్నింగ్ వాల్ని కట్టడానికి పనులు ప్రారంభించారు. వీలైనంత త్వరగా ఆ గోడను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం సోలార్ ప్రాజెక్టు ద్వారా పెదమైన వానిలంక సోలార్ విద్యుత్ ప్లాంట్లో ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని తల్లిలాగా కేంద్ర మంత్రి సీతారామన్ తమ ఊరిని దత్తత తీసుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెదమైన వానిలంక పూర్తి స్థాయిలో అభివృద్ధితో పాటు పక్కనే ఉన్న మరో దత్తత గ్రామమైన తూర్పు తాళ్లు గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్నారు. సముద్ర కోతకు గురయ్యి సంవత్సరం సముద్రం ముందుకు వచ్చి ఎప్పుడు మునిగిపోద్దనే సమస్యతో బాధపడుతూ ఉండేవాళ్ళు అండి. ఈరోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మా యొక్క ఊరిని దత్తత తీసుకుని సముద్ర కోతకు గురవ్వకుండా రాయి కట్టుబడి కట్టడం కోసం చెప్పేసి అని రావడం జరిగింది సార్. నిజంగా కేంద్ర మంత్రి పెద్ద ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. మేడం రాయి కట్టుబడి ఎప్పుడైతే కడతారో అప్పటి నుంచి ఊరు కూడా ప్రశాంతంగా నిద్రపోద్దండి. కానీ ఇంతవరకు మా చిన్ననాటి నుంచి చూసుకుంటే సుమారు సముద్రం ప్రాంతానికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేదండి. అలాంటిది ఇప్పుడు సముద్రం మా ఊరికి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం డిస్టెన్స్లో మాత్రం ఉంది. మేడం గారు ఇలా త్వరగా ఈ రాయి కట్టుబడి పూర్తి చేసి మా గ్రామ ప్రజలని సంతోషపరుస్తారని కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. పెదమైన వానిలంక గ్రామంలో పుట్టి ఈ ఊరు వచ్చి నిర్మలా సీతారామన్ గారు మా ఊరిని దత్తత తీసుకుని మా గ్రామం పట్ల ఈ వాటర్ ప్లాంట్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, ఓవర్ ప్లాంట్ కానీ, ఈ సీసీ రోడ్లు, అలాగే లింక్ రోడ్లు ఇవన్నీ వేయించి మా ఊరిని అభివృద్ధి పరచడంలో చాలా ఆనందపడుతున్నాం అండి. ఏ విధంగా అయినా సరే మా ఊరు గ్రామ అందరూ కూడా నిర్మలా సీతారామన్ గారికి రుణపడి ఉంటారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన SADY పథకంలో భాగంగా ప్రతి ఎంపీ కూడా ఒక 2-3 గ్రామాలను దత్తత తీసుకుని డెవలప్ చేయాలనే నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన నిర్మలా సీతారామన్ ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం మండలం ఈ పెదమేలంక గ్రామాన్ని ఎంచుకోవడానికి పరకాల ప్రభాకర్ గారు పోటీ చేసినప్పుడు ఈ గ్రామం అంతా తిరిగారు మేడం. అసలు అప్పట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, తాగునీళ్ళు లేదు, కరెంట్ లేదు, ఏమీ లేదు. అసలు గ్రామం చాలా వెనకబడిపోయింది. అది దృష్టిలో పెట్టుకుని వారు కొన్ని అభిప్రాయాలు పార్టీని కూడా అడగటం జరిగింది. మేము కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చాం మా తరపు నుంచి కూడా. అప్పుడు వెంకయ్యనాయుడు గారు కూడా బాగా సహకరించారు. వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పడం జరిగింది వారికి. అందుకు పెదమేలంక గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. మేడం గారు దత్తత తీసుకున్న తర్వాత 2014 తర్వాతకి ముందుకి చాలా డిఫరెన్స్ గ్రామం. అసలు ఆ రోడ్లు లేవు, లింక్ రోడ్లు లేవు, తాగునీరు సదుపాయం లేదు, హౌసింగ్ లేదు ఏమండి, ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి గ్రామానికి సంబంధించి. మరి మేడం దత్తత తీసుకున్న తర్వాత ఊరే సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉందండి. దానికి సంబంధించి ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు కూడా ప్లాన్ చేశారు మేడం గారు. అది కిలోమీటర్కి వచ్చి 15 కోట్లు గ్రాంట్ చేయటం, దానికి ఎర్త్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. తర్వాత ఈ గ్రామం రూపురేఖలు మారిపోయినాయి మొత్తానికి. ఎవరో చేయరు కూడా అనుకున్న వివిధ రకాలైన అభివృద్ధి పనులు మరి గ్రామంలో అమలైనవి. సుమారు 12 కోట్ల రూపాయలు మేడం గారు ఈ ఒక్క గ్రామానికి ఖర్చు పెట్టారు. పెదమేలంక గ్రామానికి ఆవిడ నిధులు కాకుండా బయట నుంచి కూడా మేడం గారు పేషీ కాకుండా బయట నుంచి ఎంపీలు కూడా నిధులు తీసుకుని ఖర్చు పెట్టడం జరిగింది. మరి వివిధ రకాలైన రంగాల మీద ఆసక్తి కలిగిన మహిళలందరికీ ఇక్కడ శిక్షణ ఇవ్వటం, వారి అభివృద్ధికి తోడ్పడటం,
మరి వివిధ రకమైన చేతి వృత్తులు, ఈనులు తీసేవాళ్ళు కానీ, వడ్రంగి పని చేసేవాళ్ళు కానీ, మరి మోటార్ సైకిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వర్క్, ఇవన్నీ కూడా మేడం గారు నిరుద్యోగులందరికీ ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పించడం జరిగింది. ఇక్కడ నిర్మలా సీతమ్మ గారు దత్తత తీసుకున్నాక రోడ్లు కానీ, పిల్లలకి కాలేజీ కానీ అన్నీ కూడా డెవలప్ చేశారండి. ఇల్లు, వాటర్ ఏమీ లోటు లేకుండా చేశారండి. అన్నీ ఇచ్చారండి. కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చారండి ఇద్దరికి. ఇచ్చాక మా బాబు దాంట్లోనే జాబ్ వచ్చిందండి. పాప కూడా కంప్యూటర్ది నేర్చుకుందండి. అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. ఇక్కడికి ఆవిడ వచ్చాక అన్నీ కూడా డెవలప్ చేశారండి. లైట్లకు కానీ, రోడ్లకు కానీ, దేనికి కూడా లోటు లేదండి. వాటర్కి కానీ ఇంటింటికి పైప్ వేసారండి. మొత్తం అన్ని పైపులు వేసారండి. పిల్లలకి చూసారండి అన్నీ. ఇక్కడ బిల్డింగ్ కట్టించారండి ఆవిడ. ఆ బిల్డింగ్లోనే అన్ని మిషన్ కూడా నేను కూడా నేర్చుకున్నానండి. కలిసిపోతుందండి. మరి మాకేమో మళ్ళీ ఎక్కడికి వెళ్తామండి, ఇక్కడ ఉన్నట్లలోనే సరి చేసుకుంటామండి. చూశారు కదా ఈ పెద్దమానివంక గ్రామ ప్రజలు ఏ విధంగా చెప్తున్నారో. నిజంగా ఈ గ్రామంలో వసతులు లేని టైంలో అన్ని వసతులు కల్పించారని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఉపాధి లేక చాలామంది వలస వెళ్ళిపోతుంటే ఉపాధి కల్పనకై ఇక్కడ డిజిటల్ కాలేజీలు ఏర్పాటు చేసి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. మరోపక్క తాగునీరు కూడా సమస్యను కూడా పారదోలి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ పెట్టి వాళ్ళ యొక్క దాహార్తిని కూడా తీర్చే నెలకొన్నారని చెప్పి కూడా ఈ గ్రామ ప్రజలు చెప్తున్నారు. నిజంగా రాజకీయాలు పక్కన పెడితే కనుక నిర్మలా సీతారామన్ అనే వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని కొంతమంది వస్తే కనుక ఇలాంటి వెనుకబడిన గ్రామాలని మరింత అభివృద్ధి చేయొచ్చు. మరే మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. కెమెరా మహితో ఆలీ.